నిజాం కాలేజీ పీజీ స్టూడెంట్స్కి 2 రోజుల నుంచి భోజనం లేక ఆకలికి అలమటిస్తున్నారు స్టూడెంట్స్. We want justice. We want justice. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జగన్ ప్రిన్సిపల్ వెంటనే మరి 2 రోజుల నుంచి హాస్టల్లో ఫుడ్ ఎందుకు ఉండట్లేదు తెలుసుకుందాం, వచ్చేయండి. నా దగ్గర బడ్జెట్ లేదు, అందరి దగ్గర బకాయిలు ఉన్నాయి. ఒక స్టోర్లో ఒక 40 లక్షల బకాయి ఉన్నాయి. అక్కడనే ఆపి ఒక 3-4 గంటల తర్వాత ఒక ఇద్దరిని పిలిచి, మీకు మాకు సంబంధం లేదు, మీ కాలేజ్తో మాకు సంబంధం లేదు, మీది నీకు భోజనం పెట్టవు, సరైన రవాణా సౌకర్యం లేదు, 90% ఉండాలంటావు, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారండి. బాధనే ఉంటుందమ్మా. వాళ్ళు మా పిల్లల లెక్కనే. మేము కూడా పొద్దున్నే 6 గంటలకు వస్తాం, మా పిల్లలకు చేసినాక వాళ్ళు తింటాం, మేము కూడా తినమన్నట్టు కాదు. మస్తు వాళ్ళు ఇప్పుడు తెచ్చినా ఇప్పుడు చేసి పెడతాం. మాకు కూడా బాధే మేడం, పిల్లలంతా. గత 2 రోజుల నుంచి మేడం తినడానికి ఫుడ్ పెడతలేరు, పస్తులు ఉంటున్నాం. మాకు ఇగో ఇది మేము అందించినటువంటి లెటరు. ఇగో ఈ లెటర్ అందించినాం మేము. అయినప్పటికీ ప్రిన్సిపాల్ నిజాం కాలేజీ పీజీ స్టూడెంట్స్కి 2 రోజుల నుంచి భోజనం లేక ఆకలికి అలమటిస్తున్నారు స్టూడెంట్స్. ఎందుకు లేదు 2 రోజుల నుంచి భోజనం? ఫీజులు అయితే కడుతున్నారట, స్కాలర్షిప్ వస్తుందట. దాదాపు 1 కోటి రూపాయల అమౌంట్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ శాంక్షన్ చేసింది నిజాం కాలేజ్ పీజీ స్టూడెంట్స్ కోసం. మరి 2 రోజుల నుంచి హాస్టల్లో ఫుడ్ ఎందుకు ఉండట్లేదు తెలుసుకుందాం, వచ్చేయండి. మీరు దాదాపు 2 డేస్ నుంచి మీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ప్రిన్సిపాల్ని కానీ వీసీ జరిగిందా? ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళామండి. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళగానే ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే, నా దగ్గర బడ్జెట్ లేదు, అందరి దగ్గర బకాయిలు ఉన్నాయి. ఒక స్టోర్లో ఒక 40 లక్షల బకాయి ఉన్నాయి, ఇంకో స్టోర్ దగ్గర 40 లక్షల బకాయి ఉన్నాయి, నిన్ను ఇవ్వలేకపోతున్నా అని చేతులు ఎత్తేస్తుండు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ వీసీ దగ్గరికి వెళ్ళాం. వీసీ దగ్గరికి వెళ్తే దాదాపు ఒక 2-3 గంటలు మమ్మల్ని అక్కడనే నిలబెట్టి, ఆయన బయటికి రాకుండా మాట్లాడకుండా, కనీసం మాలో ఒక విద్యార్థులనైనా లోపలికి రానియకుండా అక్కడనే ఆపి ఒక 3-4 గంటల తర్వాత ఒక ఇద్దరిని పిలిచి, మీకు మాకు సంబంధం లేదు, మీ కాలేజ్తో మాకు సంబంధం లేదు, మీది అటానమస్ కాలేజ్ అని మాట్లాడుతుండు. ఒక వీసీ అన్నప్పుడు యూనివర్సిటీ సబ్ కాలేజ్ అందరికీ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మా దగ్గర నుంచి మీరు కూడా వసూలు చేసుకున్నప్పుడు మీరు కూడా మాకు తిరిగి ఇచ్చే ఉంటుంది. మీరు అలా ఇవ్వకపోవడంగా మళ్ళీ నాకు మీతో సంబంధం లేదు, ఇదే చీఫ్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా మీకు మాకు సంబంధం లేదంటారు. మరి మేము ఎవరిని అడగాలి? ప్రిన్సిపాల్ మాకు సంబంధం లేదంటారు, మీరు సంబంధం లేదంటారు. మరి ఇంకా మేము ఎవరిని అడిగి వెళ్ళాలి? డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని దగ్గరికి వెళ్ళాలి, అడగాల? మరి మీరు ఉన్నది ఎందుకు? మీ అధికారులు ఉన్నది ఎందుకు? మీకు ఉన్నది లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ, మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెహికల్లో తిరుగుకుంటూ మీ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. కానీ మా జీవితాల కోసం ఒక్కసారి నిన్న 2 రోజుల నుంచి మేము భోజనం తినకుండా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు కనీసం మరి ఏం తింటున్నారా? మరి ఏంది ఇక్కడ పరిస్థితి? మరి ఏమన్నా మీకు మాకు హామీ ఇవ్వాలి కదా విద్యార్థులకు. ప్రతి ఒక్కరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే. ఎవరికి ఇక్కడ భోజన సదుపాయం సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తినేంత లేదండి. ఇక్కడ సామాన్య ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలకే సరిపోవు 1 లక్షల రూపాయలు జీతం వచ్చిన తినడానికి. అలాంటి ఇక్కడ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మా దగ్గర ఏముంటాయి చెప్పండి? ఓ 2 రోజుల నుంచి GHMCలో 5 రూపాయలు భోజనం పెడితే 1 పూట తిని 3 పూటలు పస్తులు ఉండే పరిస్థితి ఉన్నదండి. ఇప్పటి వరకు మాకు ప్రిన్సిపల్ అథారిటీ నుంచి కానీ ఆ నిజాం కాలేజ్ ఎవ్వరు కానీ ఒక అథారిటీ పర్సన్ కానీ ఇక్కడికి వచ్చి మా గురించి తెలుసుకున్న వాడి వ్యక్తే లేడు. వీసీ దగ్గరకు వెళ్ళిన ఇదే మాట చెప్పారు, మాకు సంబంధం లేదు. అంటే మీకు సంబంధం లేదంటే మీరు ఇష్టం వచ్చింది ఏమన్నా చేసుకోర్రి, మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతారు వాళ్ళు. ఆ వాటిలో మాట్లాడే వైనం అట్లుంది. ఇక మీరు చెప్పండి, అంటే దాదాపు 2 రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతుంటే ఒక్కరు కూడా రియాక్షన్ లేదు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? స్టూడెంట్స్ కార్యాచరణ ఏం లేదండి. మా కాడ నుంచి డబ్బులు తీసుకున్నారు. మేము అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన BC SC ST మైనార్టీ పిల్లలము. సో మేము ఇక్కడ ఏదో చదువుకొని మా కుటుంబం యొక్క భవిష్యత్తుని, మా యొక్క రాబోయే తరాన్ని మార్చడానికి ఇంత దూరం వచ్చినాము. మాకు భోజనం పెట్టకుండా, సరైన నాణ్యమైన వసతులు కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏమన్నా వీసీ దగ్గరికి పోతే ఆయన ఏమంటారు, మీరు బిల్లులు కడతలేరు అది అంటారు. బిల్లులు కట్టని మాకు మిస్ కార్డు లేని నుంచి వచ్చినాయి, మాకు రూమ్ ఎట్లా అలాట్ చేసినామని మేము మీ మీడియా నుంచి మేము అడుగుతున్నామండి. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు భోజనం 2 రోజుల నుంచి పెడతలేరు, తక్షణమే మీరు స్పందించి మాకు భోజన వసతి కల్పించాలని అంటున్నాం. ప్రిన్సిపాల్ దగ్గరికి పోతే మీకు 90% లేనిది మీకు ఎగ్జామ్ రాయని అని అంటున్నాను. ఈ నుంచి నిజాం కళాశాల 10 కిలోమీటర్లు వస్తుందండి. నీకు భోజనం పెట్టవు, సరైన రవాణా సౌకర్యం లేదు, 90% ఉండాలంటావు, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారండి. మేము కోరుకునేది మీ వేదిక ద్వారా మేము కోరుకునేది ఒకటి, మాకు తక్షణమే స్పందించి మేము కట్టిన డబ్బులన్నీ ఆడిట్ ఎటుపోయింది మాకు లెక్కలు చూపి మాకు ఒకటి రిపోర్ట్ ఇవ్వండి. మేము పోయి ప్రభుత్వానికి ఎవరికో ఇచ్చుకుంటాం.
నువ్వు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ 2 రోజుల నుంచి పిల్లలు ఏం తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు ఏందనేది నువ్వు కనీసం పట్టించుకోలేదండి. నిన్న మేము వీసీ దగ్గరికి పోయినాము, పోయి అడగడానికి పోయినాము. మా ప్రిన్సిపాల్ వచ్చిండు, మేము ప్రిన్సిపాల్ కాబట్టి మర్యాదపూర్వకంగా పలకరిస్తే మమ్మల్ని కనీసం పలకరియకుండా ఏం తిన్నారని అడగకుండా బాధ్యత రహితంగా నువ్వు వెళ్ళిపోయిండండి. ఇవాళ 2 రోజుల నుంచి మేము ఉంటున్నాం. మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఏంది? మేము ఒకటే కోరుకునేది మా సమస్యకు పరిష్కారం చెప్పాలా. నిన్న వేస్ట్ అవుతారు సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ మాతో మాట్లాడి అంటే మీరు డబ్బులు కడతలేరు అన్నాడు. స్టార్టింగ్లో ప్రతి ఒక్కొక్కరు 10,000 రూపాయలు కడతారు. ఆ 10 డబ్బులు ఇంత ఒక 150 మంది మేము ఈ హాస్టల్ ఓన్లీ ఈ హాస్టల్ 150 మంది ఉంటాం. ఆ అమౌంట్ ఏడుకోవచ్చని చెప్పారు. మననే స్కాలర్షిప్ పడ్డాయి ఫస్ట్ ఇయర్ మొత్తం. ఆ అమౌంట్ లెక్కలు మాకు చెప్పాడు. ఏమన్నా అంటే మీరు పైసలు కట్టాలి, ఎక్సెస్ అమౌంట్ ఎందుకు కడతాం మేము? ఆ అమౌంట్ మొత్తం ఎప్పుడు మేము సెకండ్ ఇయర్ అయిపోయినాక మేము మెమో తీసుకున్నప్పుడు కట్టాలి. ఆ మెమో కట్టి అప్పుడు డబ్బులు ఇప్పుడే కట్టని అన్నాడంట. ఇంకోటి మీకు మాకు సంబంధం లేదు, నువ్వు వీడికి ఎందుకు వచ్చినా వీసిస్తారంటే మేము ఎవరిని అడగాలి మరి? ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఏమో నన్ను అడిగినా నాతో 250 రూపీస్ కూడా లేవు అంటాడు. ఆ సార్ కదని చెప్పి పైన సార్ వీసిస్తారు. ఆ సార్ దగ్గరికి వెళ్తే మీరు మాకు సంబంధం లేదంటే మేము ఇంకెవరిని అడగాలి? మాకు అడిగే సార్ ఎవరో చెప్తే ఆ సార్ నన్ను అడుగుతాం కదా. అట్లా సార్ ఏడికైనా చెప్తే వీళ్ళు మన వాచ్మెన్ గారిని గేట్ మూసి ఆపుతారు. మేము విద్యార్థులం అనుకుంటున్నారా లేదా మేము ఎవరిని అనుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు. అసలు వాళ్ళు ఉన్నదే మా కోసం అన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు పిలవాలి, మాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి, మాట్లాడాలి. మెస్ ఫీ ఈ అమౌంట్ కట్టుతేనే మాకు ఇక్కడ సీట్ ఇస్తారు, హాస్టల్లో మాకు ఫుడ్ పెడతారు. ఈ డబ్బులన్నీ ఏడుకోతినా కూడా మాకు వాళ్ళు చెప్పరు, చేయరు. ఇట్లా ఉంటుంది. 6 నెలలు అయింది ఆ సార్ వచ్చి. లాస్ట్ ఎప్పుడో పేమెంట్ స్టూడెంట్స్గా రేపటి భవిష్యత్తు, మీరు అలాంటి భవిష్యత్తుకి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది మనకైతే తెలియదు మేడం. యాక్చువల్గా అతను ఆల్మోస్ట్ పదవికి 7-8 నెలలు అవుతుంది. అలాంటిది ఇప్పటి వరకు మేము మెస్ కార్డు కట్టినాం అనేది విషయం కూడా అతను తెలియదు. ఆయన పనితనం ఇలా ఉంది. ఇది పూర్తిగా మా ప్రిన్సిపల్ యొక్క వైఫల్యం. ఇది ఎందుకు అనంటే మేము ప్రతి ఒక్కరం మెస్ కార్డుకి డబ్బులు కట్టినాం. అలానే మాకు స్కాలర్షిప్స్ కూడా కొందరికి స్కాలర్షిప్స్ కూడా పడ్డాయి. ఇప్పుడు డబ్బులు లేవని అంటున్నారు. అలానే మాకు ఒక 3 months బ్యాక్ మాకు ఓయూ నుంచి ఫండ్స్ వచ్చినాయి, 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఇంకా ఫండ్స్ లేవని అంటున్నారు. మరి 1 కోటి రూపాయలు ఫండ్స్ వచ్చినప్పుడు 2 రోజుల నుంచి మీల్స్ ఎందుకు ఆపారు? ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ మీరు హాస్టల్లో? ఆల్మోస్ట్ మీ హాస్టల్లో 180 మంది ఉన్నాం. ఇప్పుడు ఈ హాస్టల్తో పాటు మాకు నిజాం కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ కూడా మెస్ అంతా క్లోజ్ చేసేసారు. అది పరిస్థితి ప్రజెంట్. 180 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం అందరిది. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారంటే కొంతమందికే ఉందా ప్రాబ్లం? కొంతమంది కానీ లేదు మేడం. చాలా ఇప్పుడు ఉన్న 180 మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మా విద్యార్థులు చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి, రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంతమంది కోచింగ్లో కానీ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది కాలేజ్లో కూడా ధర్నా చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు టైం అయింది మేడం, 12:30 అవుతుండే. చాలా మంది 5 రూపాయల భోజనం చేయడానికి చాలా మంది అక్కడ క్యూ కట్టారు. దగ్గర చాలా మంది దిల్సుఖ్నగర్లో కోచింగ్ ఉండే వాళ్ళు కూడా అక్కడ సాయిబాబా గుడిలో తినడానికి అక్కడ లైన్లో వేస్తున్నారు. మాకు 2 రోజుల నుంచి ఫుడ్ పెట్టట్లేరండి. మేము బయటికి వెళ్తున్నా కూడా పోలీసులు బయట ఉంటున్నారు. ఇక్కడ అంతా విద్యార్థులు చదివే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలే, బయటకు పోతే కేసు అని వాళ్ళు బెదిరిస్తున్నారు. మా కార్నేచర్ ఏంటంటే ఏం చేయగలుగుతాం మేము? బయటకు పోతే కేసు అంటారు. వీసీ ఏమో అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. ఇక్కడ తినకుండా చాలా మంది మూసపడి ఏమైనా చావులు అంటే ఆకలి చావులు ఏమైనా జరుగుతాయి, ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? మేమేమి గన్లు పట్టుకొని కత్తులు పట్టుకొని బయట చేసే పోరాట వ్యక్తులం కాదు, విద్యార్థులం. మా చేతుల కళాలే ఉంటాయి కానీ ఏమి వెపన్స్ ఉండవు. మేమేం చేయలేము. ఎంతసేపు కూడా కూర్చొని బాధపడమే తప్ప ఏదో రాష్ట్ర ఒకళ్ళు అని మా చేతులు ఏమి ఉండవండి. మరి వార్డెన్ తర్వాత ఇంక నెక్స్ట్ ఎవరు లేరు ఇక్కడ మీకు? కనీసం మిమ్మల్ని మీరు అడగడానికి ఎవరు లేరా? కేర్ టేకర్స్ ఉన్నారు. కేర్ టేకర్స్ ఏమంటారు, పైన ఉన్న వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేయనప్పుడు మేమేం చేస్తాం, మాకేమొచ్చింది మెస్సుకు బంద్ చేయండి అని మెస్ బంద్ చేసుకున్నాం. సరే లోపలికి వెళ్ళి అసలు మెస్ క్లోజ్ చేశారు, ఎలా ఉందో ఒకసారి చూద్దాం, వచ్చేయండి. ఏం చేసిరు? వీడియో వస్తుందని ఏం చేసిరు లోపల ఇది మెస్ స్టోరా? ఇది మెస్ స్టోరా? ఇది స్టోర్ రూమ్. ఇక్కడ వంట చేస్తారు.
మెస్ లేదు కదా, మెస్ లేదు. అన్ని ఖాళీ. ఎన్ని రోజుల నుంచి వంట బంద్ చేశారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు నడిచింది, లంచ్ నుంచి ఆపమని చెప్పి మా కేటకర్ మీకు ఆపమని ఎవరు చెప్పారు? మా కేటకర్ చెప్పి అంటే అక్కడి నుంచి సరుకులు వస్తాయి, కేర్ టేకర్నే హుసేన్ ఆపమని చెప్పారు అక్కడి నుంచి అని చెప్తే సరే అని చెప్పి మేము మా సాయంత్రం వరకు 5 గంటల వరకు ఉన్నాం. నిన్న మళ్ళీ ఏ టైంలో ఉండమంటారు అని చెప్పి ఉన్నాం. 5 గంటల తర్వాత మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ మార్నింగ్ వచ్చినాం ఆ టైంకి, అడిగినాము అంటే మేము చెప్పేదాకా ఉండాలన్నారు. సరే అని ఇక్కడ ఉన్నాం. అంటే అసలుకే బంద్ చేస్తున్నామని చెప్పారు. ఒక 2 రోజులు ఆపమన్నారా, 3 రోజులు ఆపమన్నారా, 1 వీక్ ఆపమన్నారా? మాకు అవన్నీ ఏం చెప్పలేదు. మెస్సు ఎప్పుడే ఓపెన్ చేస్తారో తెలియదు, మీరు వచ్చి మాత్రం మీ డ్యూటీ మీరు తీసుకోవాలని చెప్పారు. సరే వచ్చి మేము ఇక్కడ బిడ్డలు కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళు ఈరోజు తినకపోతే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? మాకు బాధ ఉంటుంది మేడం. మేము ఆల్రెడీ మా పిల్లలతో మేము అదే మాట్లాడుతున్నాం. మేము కూడా ఇప్పుడు తిండి పెట్టినాక మీరు 10 ఉంటే సమస్యలు తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే భోజనం ఆడికి సరుకులు వస్తే మాకు పెడతా లేని పరిస్థితి ఉన్నది. చెప్పమ్మా, పిల్లలు అనేవాళ్ళు పాపం ఏదో మారుమూల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు 2 రోజుల నుంచి అన్నం తినట్లేదంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఇక్కడ మీరు వంట చేసేవాళ్ళకి మీ ఒపీనియన్ ఏంటి? బాధనే ఉంటుందమ్మా. వాళ్ళు మా పిల్లల లెక్కనే. మేము కూడా పొద్దున్నే 6 గంటలకు వస్తాం, మా పిల్లలకు చేసినాక వాళ్ళు తింటాం, మేము కూడా తినమన్నట్టు కాదు. మస్తు బాధ ఉంది. మరి మేమేం చేస్తాం అమ్మ? వాళ్ళు సామాన్ ఇస్తే బరాబర్ ఇప్పుడు వండి పెడతాం, అట్లేం లేదు మాకు. మేడం ఇప్పుడు వాళ్ళకైనా ఇబ్బంది, మాకైనా ఇబ్బంది మేడం. కాకపోతే ఏంటంటే వాళ్ళు పై వాళ్ళు ఇస్తేనే కదా మేము చేసేది కూడా. వాళ్ళు ఇవ్వనప్పుడు మేమేం చేయలేం కదా, అట్లనే ఆగాల్సి వస్తుంది. ఇక బయట కొనుక్కొచ్చినారు, మా వర్కర్సే మేము మా కొనుక్కొచ్చినారు, తిన్నాము. ఇవాళ అయితే ఇంటికాడ నుంచి టిఫిన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఎందుకంటే మాకు ఎప్పుడు మెస్ ఓపెన్ చేయమని చెప్పేది కూడా తెలియదు కదా, అట్లా అని ఎండే కూర్చుంటున్నాము. సరే భోజనం కూడా పెట్టలేదు, కనీసం వాళ్ళకి నీళ్లు తాగడానికి మంచి ఉన్నాయా? మంచిళ్ళు ఉన్నాయి కానీ భోజనం అయితే లేదు మేడం. మేమేం చేస్తాం మేడం, వాళ్ళు అన్ని తెచ్చి పెడితే ఇప్పుడు వంట చేస్తానికి మేము అందుకనే పొద్దుటి నుంచి సాయంత్రం దానికి ఇన్నే ఉంటున్నాం మేడం. వాళ్ళు ఇప్పుడు తెచ్చినా ఇప్పుడు చేసి పెడతాం. మాకు కూడా బాధే మేడం, పిల్లలంతా ఉపాసం ఉంటారు అని మాకు బాధే. మనం ఇక్కడ తార్నాకాలోని నిజాం కాలేజ్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వంట సిబ్బంది అయితే వీళ్ళకి 2 రోజుల నుంచి కనీసం ప్రోజన్స్ ఇవ్వట్లేదు, మేము అందుకే వంట చేయట్లేదు అంటున్నారు. నిజాం కాలేజీలో చదివే ప్రతి ఒక్కళ్ళు మారుమూల విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన పిల్లలు 2 రోజుల నుంచి ఏమి తినకుండా ఆకలికి అలమటించిపోతూ ఉన్నారు. చూసి ఇదంతా మనం వంట చేసే గది. ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళకి వడ్డించేవాళ్ళు. ఇక్కడ కొంతమంది మన స్టూడెంట్ వంటగదిలోనే ఉన్నాము, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. గత 2 రోజుల నుంచి మేడం తినడానికి ఫుడ్ పెడతలేరు, పస్తులు ఉంటున్నాం. మాకు ఆ ఫుడ్ హోటల్లో కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నాయి మేడం. 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్లో తింటున్నాం మేడం. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాం, నైట్ పస్తులనే, మార్నింగ్ పస్తులే మేడం. పస్తులు ఉండాల్సిన అవసరం మీకు లేదు కానీ పస్తులు ఉంచుతున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది మాత్రం తీవ్రంగా ఉండబోతుంది. నెక్స్ట్ మా డిమాండ్ ఏంటంటే ఈవినింగ్ వరకు మెస్ ఓపెన్ కావాలనేది మా డిమాండ్, ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్. ఇది ఇష్యూ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు మేడం, ఎప్పటి నుండి జరుగుతుంది. ఈ ఇష్యూ వల్ల మేము కాలేజీ కూడా ధర్నా చేయడం జరిగింది. అప్పుడు ఇది మా వార్డెన్ ఏమన్నారంటే ఒక్కొక్కడు 30 చపాతీలు తింటున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. మరి తింటున్నారు, మరి ఇప్పుడు సార్ మరి అప్పుడు 30 చపాతీలు అన్నారు, మరి ఇప్పుడు ఫుడ్ పెడితే ఏమవుతుందంటే అప్పుడు 30 తిన్నారు కదా, మరి ఇప్పుడు ఓర్చుకునికి ఏమవుతుంది, ఫండ్స్ లేవు, ఆగండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం కూడా ఇప్పుడు పోయి అడుగుతేమో మా వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారు, అడిగితేమో వాళ్ళు స్పందించట్లేదు మేడం. మొన్న కూడా మేము ప్రిన్సిపాల్ని పోయి అడిగితే కూడా ఈ విషయం గురించి లెటర్ తీసుకున్నారు. ఆ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఏం మాట్లాడి ఏంది అది అన్నీ ఉన్నాయి. అయితే ఆ విషయం గురించి మరి అది వీసీ దగ్గర వెళ్దామని నిన్న పోయినా మొత్తం వీసీ కూడా స్పందించడం లేదు. మాకు సంబంధం లేదు, ఆటోనమస్ కదా, మీరు ఏం పిక్కుని అన్నట్టు బూతి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది స్టూడెంట్ ఈ మాటలు మాట్లాడతారు. వీసీ కూడా ఒక స్టూడెంట్ నుంచి వీసీ పదవికి వచ్చిన అతనే కదా. అదే కదా, అదే మేము చెప్పేది. ఫోటో చూడండి సార్, ఇది మేము అందించినటువంటి లెటరు. ఈ లెటర్ అందించినాం మేము. అయినప్పటికీ ప్రిన్సిపాల్ బుద్ధి మారట్లేదు. ఈ వార్డులు కూడా దరిద్రంగా తయారవుతున్నారు. మరి మాతో ఏ ఆటలు ఆడదామని ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, అది అర్థం కావట్లేదు మాకు. మరి స్టూడెంట్స్ ఇలాంటి ఆటలు ఆడతారా మేడం? మేము ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాం, ఫస్ట్ ఇయర్ నుండి ఇదే జరుగుతుంది.
ఇప్పుడు మా ఇయర్ నుండి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్ మొదలైంది. ఇప్పటి వరకు ఇలాంటి వాళ్ళ బుద్ధి అనేది మారట్లేదు. టైంకి జీతాలు తీసుకుంటున్నారు. ఇంగ్లీష్లో అంటారు సింప్లిసిటీ మంత్లీ గెట్టింగ్, అదే ఇక్కడ బరాబర్ అదే జరుగుతుంది. అంత దరిద్రంగా తయారవుతున్నారు మేడం. ఇది కట్టు కాదు. మా మెస్ బిల్స్ మొత్తం శాంక్షన్ అయింది 15,000 ఒక్కొక్కరికి. అది కాక మేము ఎక్స్ట్రా కడుతున్నాం. రెన్యువల్ నేనైతే మా 10,000 కట్టినాం మేడం. నేను రెన్యువల్ మళ్ళీ మేము స్టార్టింగ్లో జాయిన్ అప్పుడు 9,000 కట్టినాం మేము. అది కాక మాకు గవర్నమెంట్ నుండి 10,000 శాంక్షన్ అయితే ప్రతి ఇయర్. ఇప్పుడు 180 మంది అంటే ఎన్ని లక్షలు అవుతుంది? ఇప్పుడు మీరే లెక్క చేసుకోండి. 45 లక్షలు అవుతున్నాయి. ఈ పైసలు ఏడ మరి వాళ్ళ జేబులు వేసుకొని మరి షాపింగ్ చేస్తున్నారా, మరి ఎక్కడ కూడా దేశాలు తిరిగి తింటున్నారా అనేది ఇప్పుడు వరకు బిల్లులు కూడా చూపెట్టలేదు మాకు. ఇది కట్టు కాదు. ఇది మాకు మా ఆకలితో ఆడుకుంటున్నారు. ఇది మాకు చావు దెబ్బ తీస్తున్నట్టే లెక్క అని మేము భావిస్తున్నాం. మరి దీనికి సంబంధించి మరి వీసీ అయినా కానీ ప్రిన్సిపాల్ వచ్చి కానీ వాళ్ళు వచ్చి సమాధానం ఇవ్వాలి. మాకు మెస్ ఎమ్మటే ఓపెన్ చేయాలి. ఇదే మా ఆవేదన మేడం. మాకు లాస్ట్ 2 days నుంచి ఫుడ్ పెట్టట్లేదు. మెస్లో పెట్టట్లేదు అని మేము ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రిన్సిపాల్ సార్ని అడిగితే మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పాడు. ప్రిన్సిపాల్ రిప్రజెంటేషన్ ఇవ్వమన్నాడని అప్పుడే అది వెంటనే 10 minutesలో లెటర్ రాసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే నేను వస్తా, మీరు రండి, వీసీ దగ్గరికి వెళ్దాం, వీసీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటా, 5:30కి వీసీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటా అని చెప్పాడని నిన్న వెళ్ళాం మేము. వెళ్ళి నిన్న 8 వరకు వెయిట్ చేసాం. నైట్ 8 వరకు వెయిట్ చేసినప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి వీసీ తోటి ఏం చెప్పాలో తన వర్షన్ చెప్పుకున్నాడు. ప్రిన్సిపాల్ వీసీ దగ్గర చెప్పుకొని మాకు సంబంధించిన అంటే మాకు కన్వీనియంట్గా చెప్పకుండా తనకు నచ్చినట్టు తను చెప్పుకున్నట్టు ఉన్నారు ప్రిన్సిపాల్ సార్. వీసీ దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు నాకు సంబంధం లేదు, మీది అటానమస్ కాలేజ్ కాబట్టి మీ ప్రిన్సిపాలే మీకు ఇస్తాడు బిల్స్ అన్ని, ఏమున్నా మీ ప్రిన్సిపాలే చూసుకుంటాడు. మీకు ఆల్రెడీ 1 crore ఇచ్చిన బిల్స్ ఇచ్చినాక మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? నీకు నాకు సంబంధాలే, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. పీజీ కాలేజ్ ఎక్కడైనా అటానమస్ ఉంటుందా? క్యాంపస్ కింద ఉంటుంది కానీ అది కూడా తెలియదా వీసీ గారికి? యాక్చువల్గా ప్రిన్సిపాల్ సార్ వచ్చేసి రీసెంట్గా డిసెంబర్లోనే అపాయింట్ అయ్యారు. అపాయింట్ అయిన తర్వాత అంతకుముందు వచ్చేసి పాత ప్రిన్సిపాల్ ఉన్నాడు. పాత ప్రిన్సిపాల్ ఉన్న బకాయిలు మొత్తం ఏమో నేను చెల్లించాను, నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి మూవ్ అవుతానని చెప్తున్నాను. ఆ చెప్పిన సందర్భంలో కూడా అది క్లియర్ చేయట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి సప్లైస్ ఉంటారు, కూరగాయల వాళ్ళు ఉంటారు, రైస్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మిగతా వాళ్ళు చికెన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలి? ఒక 10 days ఆగండి, బిల్లులు రాలే, వచ్చినప్పుడు మీకు క్లియర్ చేస్తా అని వాళ్ళు హోప్ ఇవ్వాలి. కనీసం ఆ హోప్స్ కూడా ఇవ్వకుండా ప్రిన్సిపాల్ రూమ్కి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది? వాళ్ళకి అసలు ఇవ్వాలని ఆలోచన ఉంటుందా? ఒకేలా ఒక 10 days వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైం కల్లా నేను మీకు పేమెంట్ ఇస్తా, పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు మొత్తం క్లియర్ చేస్తా, ఒక ఆగండి 10 days వాళ్ళకి టైం తీసుకోవాలి. టైం తీసుకోకుండా వాళ్ళతో ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే వాళ్ళతో దురుసుగా బిహేవ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు సప్లై చేస్తారా? చేయలేరు కదా. వాళ్ళు చేయలేనప్పుడు ప్రిన్సిపాల్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేవంత్ ప్రభుత్వం దాన్ని క్లియర్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ వేరే ఉంది, నేను కట్టినా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు మన ప్రిన్సిపాల్కి, నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్కి కనీసం ఒక అవేర్నెస్ లేదు, ఏం లేదు. నిన్న వీసీ వైస్ ఛాన్సలర్ దగ్గర పోయినప్పుడు వైస్ ఛాన్సలర్ కూడా చాలా నెగ్లెక్ట్గా ఆన్సర్ చెప్పిండే. ఏంటంటే మీకు నిజాం కాలేజీ అటానమస్, మీకు సంబంధం లేదు మాకు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండు. అలాంటప్పుడు మాకు ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోగోస్ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అలాంటప్పుడు ఆపేయాలి. అలాంటప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదు, అందరి దగ్గర బకాయిలు ఉన్నాయి. ఒక స్టోర్లో ఒక 40 లక్షల బకాయి ఉన్నాయి. అక్కడనే ఆపి ఒక 3-4 గంటల తర్వాత ఒక ఇద్దరిని పిలిచి మీకు మాకు సంబంధం లేదు, మీ కాలేజ్తో మాకు సంబంధం లేదు, మీది నీకు భోజనం పెట్టవు, సరైన రవాణా సౌకర్యం లేదు, 90% ఉండాలంటావు, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారండి. బాధనే ఉంటుందమ్మా. వాళ్ళు మా పిల్లల లెక్కనే. మేము కూడా పొద్దున్న 6 గంటలకు వస్తాం, మా పిల్లలకు చేసినాక వాళ్ళు తింటాం, మేము కూడా తినమన్నట్టు కాదు. మస్తు వాళ్ళు ఇప్పుడు తెచ్చినా ఇప్పుడు చేసి పెడతాం. మాకు కూడా బాధే మేడం. పిల్లలంతా గత 2 రోజుల నుంచి మేడం తినడానికి ఫుడ్ పెడతలేరు, పస్తులు ఉంటున్నాం. మాకు ఇది మేము అందించినటువంటి లెటరు. ఈ లెటర్ అందించినాం మేము. అయినప్పటికీ ప్రిన్సిపాల్